అక్కడ ది ఎండ్ కార్డ్ పడిపోతుంది సార్. మళ్ళీ కలుద్దామని. లీడ్ టు ద సెకండ్ పార్ట్ సార్. ఎలా ఉంది సార్? బ్రిలియంట్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. ఎనీ హీరో ఆప్షన్స్? ఎస్ సార్. యాక్చువల్లీ చెప్పే రాసుకున్నప్పటి నుంచి వీడే సార్ నా హీరో. వాట్? బాగా చేస్తాడు సార్. ఒక్క ఛాన్స్ సార్. సి చైతన్య, నువ్వు చాలా పెద్ద కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు తెలుసా? నువ్వు అనుకున్న కాంబినేషన్ వర్కౌట్ అవ్వాలంటే యూ హ్యావ్ ఓన్లీ 2 ఆప్షన్స్. ఒకటి, ఈ సినిమా అతనే ప్రొడ్యూస్ చేయాలి, లేదా నువ్వు ప్రొడ్యూస్ చేసే సినిమాలో అతను హీరో చేయాలి. మీ మొహాలకి ఎలాగా అంత సీన్ లేదు. సో నేను చెప్పిన హీరోతో మీరు సినిమా స్టార్ట్ చేయండి. ఒప్పేసుకోరా. నువ్వు ఒప్పుకోకపోతే నేను నూరేసుకొని చచ్చిపోతాను చెప్తున్నాను. ఒప్పేసుకో. సరే ఓకే సార్. మేమే ప్రొడ్యూస్ చేసుకుంటాం. ఏం మాట్లాడుతున్నారా? సార్ సార్ సారీ సార్. రాత్రి మందికి ఏదో గుడ్ లక్ సార్. సార్ సార్ మీరేమనుకోకండి సార్, నేను కన్విన్స్ చేస్తాను సార్. ఇంకా చాలు, పద పోదాం. కర్రీస్కి డబ్బుల్లాగా పెరుగన్నంతో మేనేజ్ చేస్తుంటే సినిమా తీస్తాడంట. విష్ మీ గుడ్ లక్ సార్. షేక్ హ్యాండ్ ఇచ్చినంత ఈజీ కాదు సినిమా తీయడం అంటే. సరే ఆడేదో మీ మొహాలు కానీ సీన్ లేదంటే అంత ఈగోకి తీసేసుకోవాలా? నేను చెప్పింది ఇప్పుడు జరిగిన దాని గురించి కాదు. మరి ఇప్పుడు జరిగిన దాని గురించి తెలీదా నీకు? తెలుసులే. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అసలు టైమింగ్ లేకుండా పుట్టింది. నమస్తే నమస్తే అంకుల్. అంకుల్ మీరు వచ్చారేంటి? రెంట్ గురించా? నేనే రేపు వచ్చి నాన్న వచ్చింది రెంట్ కోసం కాదు, పెళ్లి కోసం. పెళ్ళా? ఎవరికి చెప్పండి నాన్న. చెప్తున్నా. ఏం లేదు బాబు, మీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారని అమ్మాయి చెప్పింది. 6 సంవత్సరాలుగా మా ఇంట్లో ఉంటున్నావు, ప్రతిరోజు నిన్ను చూస్తూనే ఉన్నాం కదా. అసలు ఈ విషయం తెలియగానే వాళ్ళ అమ్మ కూడా చాలా ఆనందపడిపోయింది. అన్నట్టు మర్చిపోయాను, సినిమా ఓకే అయిందట కదా. కంగ్రాచులేషన్స్ బాబు. సినిమానా? నీకు విషయం తెలుసా? ఇప్పుడు ఆడి సినిమాలో హీరో నేను కాదు. అవునా? అంత సాడిస్టిక్ ఎక్సైట్మెంట్ ఏంటి నీకు? అంటే నీకు కూడా ఇష్టం లేదా? అలా ఏం లేదు. మేము ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ హౌస్ దగ్గర నరేషన్కి వెళ్తున్నాం, తిరిగి అడ్వాన్స్ తోనే వస్తాం. రాగానే నెక్స్ట్ మీ పెళ్ళి. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకో. అలాగే ఇమాజినేషన్ కదా. ఈ బాబు ఇప్పుడు డబ్బులు తీయాలి. పాప నా అలాగే మోసపోయింది అనమాట. సర్లే ఏడవకు, మాట్లాడు. అంకుల్ సారీ అంకుల్, నేను ఇప్పుడు పెళ్లి చేసుకునే పరిస్థితుల్లో లేను. పోనీ ఎంగేజ్మెంట్ చేసుకుందాం చైతు. బికాస్ ఐ నో ఇప్పుడు ఈ ప్రీ ప్రొడక్షన్ షూటింగ్ చాలా బిజీగా ఉంటావు కదా, నాకు బాగా తెలుసు. సినిమా రిలీజ్ అయ్యాక పెళ్లి చేసుకుందాం. ఏయ్ నువ్వు కొంచెం నోరు మూస్తావా? పెళ్ళి అంట పెళ్ళి. అంకుల్ నాకు అక్కడ సినిమా ఓకే అవ్వలేదు, నన్ను అక్కడ నుంచి బయటకు దుబ్బమన్నారు. అయినా పర్లేదు, మీరు పెళ్లి చేసుకోమంటారా? చెప్పండి, చేసుకుంటాను. చెప్పండి అంకుల్. ఏంటి మరి? చూసావా, ఇది రియాలిటీ. అందుకే నేను సినిమా తీసి వీళ్ళు హీరోగా పెట్టుకొని, అదే సినిమాలో నేను కాస్ట్యూమ్ డిజైనర్ గా పెట్టుకొని, అదే సినిమాలో మీ నాన్న కాస్ట్యూమర్ గా పెట్టుకొని అప్పుడు మాట్లాడతా పెళ్లి గురించి. అప్పటి వరకు దయచేసి నేను దొబ్బొద్దు, అర్థమైందా? అంకుల్ సారీ అంకుల్. శుభవార్త చెప్తావేమో అని సింబాలిక్ గా ఎల్లో డ్రెస్ వేసుకొచ్చాం. వేస్ట్. ఏం పర్లేదమ్మా, డ్రెస్ పెద్దగా ఏం నలగలేదు. అసలు దోబికి వేయాల్సిన పని కూడా లేదు, ఇస్త్రీ చేస్తే సరిపోతుంది. అబ్బాయి మూడు బాగలేనట్టుంది, మనం తర్వాత వచ్చి మాట్లాడదాం. మళ్ళీ వస్తాం బాబు. అంకుల్ రెంట్ అది రెంట్ ఓకే.